దిలీప్ గారు నమస్కారం. సరే సరే. సార్, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి 4 దిశలు కూడా అంటే అష్టదిగ్బంధనం చేసేసాడు కేసీఆర్. ఏదంటే ఆయన ఫామ్ హౌస్లో కూర్చుని వ్యూహాలు రచిస్తూ తెలంగాణలో అంటే 10 ఏళ్ల అనుభవం, 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ ఎక్కడ కూడా రూపాయి పుట్టనివ్వకుండా చేస్తున్నాడు. అంతా కూడా రేవంత్ రెడ్డిని ఒక అష్టదిగ్బంధంలో ఇరికించాడు. అన్ని దారులు మూసిపోయినాయి రేవంత్ రెడ్డికి, ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎటు ఒక రూపాయి పుట్టే పరిస్థితి లేదు. సో కేసీఆర్ వ్యూహంగానే భావిస్తున్నారు. ఇది పెద్దగా చక్కర్లు కొడుతుంది సార్. సినీ అంటే రాజకీయ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పవర్ ఈజ్ పవర్. కేసీఆర్ చేతిలో నుంచి ఆ పవర్ పోయింది. కాబట్టి ఆయన చేయలేదు ఏముండదు, వ్యూహరచన తప్ప. వ్యూహరచన దేనికి? రికవరీకి వ్యూహరచన, తన పార్టీ కొలాప్స్ అయింది కాబట్టి దాన్ని రివైవ్ చేయడానికి వ్యూహరచన చేయగలుగుతాడు. తన వాళ్ళను 4 దిక్కులా పెట్టి మీరు అన్నట్టు అటాక్ చేయించగలుగుతాడు. ఇష్యూస్ మీరు అన్నట్టు 6 హామీలు మీరు అదే రోజు ఇస్తున్నారు కదా, లేట్ అయింది కదా, ఇంకా 2 ఇంప్లిమెంట్ కాలేదు కదా, ఇట్లాంటి వాటి మీద తీవ్రమైన దాడి చేసి మీరు పొలిటికల్ మైలేజ్ తీసుకోవచ్చు తప్ప మీరు అన్నట్టు ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన పట్టుకొని విపరీతంగా మాట్లాడితే మనం ఏం తప్పట్లేము అపోజిషన్. ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని బ్లేమ్ కొంత రేవంత్ రెడ్డి గారే చెప్పుకున్నట్టుగా అందరు నన్నే తిడుతున్నారు అన్నట్టుగా అవకాశం ఉంటుంది. అంటే అది అడ్వాంటేజ్ కొన్ని సందర్భాల్లో 1 or 2 issues లో మీకు వస్తాయి. రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇంకా రాకపోవడం కావచ్చు, మహిళలకు 2500 మీరు ఇంకా స్టార్ట్ చేయకపోవడం కావచ్చు. ఇట్లాంటివి పొలిటికల్ వెపన్స్ గా మలుచుకోమని దాని మీద అటాక్ చేయమని ఆయన తన శిష్య బృందానికి కానీ తన కుమారుడికి కానీ చెప్పగలుగుతాడు తప్ప, మేనడికి చెప్పగలుగుతాడు తప్ప రాష్ట్రానికి రాగలిగేటువంటి మార్గాలు, ఆదాయ మార్గాలను ఆపే శక్తి అసలు ఆయనకు లేదు. అనే కాదు ఎవరికి ఉండదు. ఇట్స్ నాట్ పాసిబుల్. పవర్ మార్చి అంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ కి అన్నిటి మీద ఒక అవగాహన ఉంది. అందరినీ తొక్కుపెట్టి ఉంచారు. ఎవరిని కూడా మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయకండి అని కంపెనీలు కూడా ఆపుతున్నాడు అనేది ఒక ప్రధానమైనటువంటి, అంటే బాగా చక్కర్లు కొడుతుంది సార్. సాధ్యపడదు అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు అధికారం వైపే ఇండస్ట్రీ ఏదైనా ఉంటుంది. మామూలు పరిశ్రమైనా, మీ సినిమా పరిశ్రమైనా, మరో పరిశ్రమైనా ఖచ్చితంగా బ్యాంక్ ఎవరైనా సరే వ్యవస్థలో అందరూ కూడా అధికారం వైపే పరిగెత్తారు తప్ప అధికారం లేని వాడి దగ్గరికి పరిచయం ఉంటే పోతారు, పలకరించి వస్తారు. అవసరం అనుకుంటే రేపు పొద్దున ఎలక్షన్ నిలబడితే అంతమంది 10 రూపాయలు ఇస్తే ఈరోజు 2 రూపాయలు ఇస్తారు ఫండింగ్ కూడా. అంతే తప్ప ఆయన చెప్పింది వినరు. అధికారులు లేడు కదా. అట్లా ఉంటే మరి ఆ 10 మంది పోవద్దు కదా. మీరు ఎవరి సంగతో ఎందుకు 39 10 మందిని పాప ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు కదా. కోర్టు ద్వారా ఆపాడు మిగిలిన వాళ్ళని. కోర్టు ఆర్డర్ ఇప్పుడు స్పీకరే సుప్రీం అని వచ్చింది. మిగిలిన 29 మందిని మీరు ఇప్పుడు ఆపలేరు. రేపు మాపు అందులోంచి మళ్ళీ 5 10 మంది వెళ్ళిపోతారు. సో తన పార్టీలో ఉన్న వాళ్ళనే కట్టడి చేసుకోలేని వాడు ఇతరుని ఎట్లా కట్టడి చేస్తాడు? ఆదాయ మార్గాలు కానీ మరో మార్గాలు కానీ మూసేస్తాడు అని హెల్ప్ చేయకుండా చేస్తున్నాడు. సాధ్యపడే విషయం కాదని చెప్తున్నాను. సాధ్యపడదు. ఓన్లీ మా తప్పులను ఒక అస్త్రాలుగా వాడుకోవడంలో కొందరు ఫెయిల్ అవుతారు. ఈయన సక్సెస్ కాబట్టి సక్సెస్ అవుతారు. డెఫినెట్లీ యాక్సెప్ట్. వ్యూహకర్త అనే విషయంలో అనుమానం లేదు. అతను దాని చాకచక్యంగా ఒక్కొక్క అంశాన్ని బ్రహ్మాండంగా వాడుకోగలుగుతాడు. చిన్న దాన్ని కూడా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్స్ బ్లో చేయగలుగుతాడు. అది సాధ్యపడుతుంది తప్ప రాష్ట్రానికి వచ్చే ఆదాయ మార్గాలు మూసివేయడానికి ఆయన ఇంపాసిబుల్. ఓకే. అంటే మన చాలా మంది మనకు దగ్గరకు వచ్చినటువంటి పొలిటికల్ ఇండస్ట్రీ కావచ్చు, రకరకాల బయట నుంచి కూడా మన రాజకీయ సర్కిల్స్లో మనకి వినపడుతూ ఉంటాయి కదా, సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బాగా. సో ఇలాంటి అంశాలన్నీ నిజంగానే ఒకవేళ కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని ఆ రకంగా ఏమన్నా బ్లాక్ చేస్తున్నాడా అనేది ఐ డోంట్ బిలీవ్. ఓకే. నేను ఆయనతో చాలా కాలం పనిచేశారు కాబట్టి ఓకే, మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనతో. సాధ్యపడదు. ఇవన్నీ చేస్తాడు, రకరకాల యుక్తులు కుయుక్తులు, అందులో అనుమానమేం లేదు. కానీ అవి ఇట్లాంటివి మా తప్పులు ఏమైనా ఉంటే, ఇట్లాంటి సంఘటనలు మా చేతిలో మా ప్రేమేం లేకుండా జరిగే సంఘటనలు ఏమైనా అడ్వాంటేజ్ తీసుకెళ్తాడు. ఇతర పార్టీల కంటే ముందుగా పసిగట్టి దాన్ని క్యాప్చర్ చేయగలుగుతాడు. ఇగో ఈ అంశం మనకు పనికి వస్తుంది, కమాన్ రేపటి నుంచి మీరు అటాక్ చేయండి చెప్పగలుగుతాడు. అట్లాంటి వ్యూహాల వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతుందేమో ప్రభుత్వం, కానీ మిగిలిన మార్గాలు, ఆదాయ మార్గాలు ఇట్లాంటి వాటిని ఆయన మూయలేడు. అది సాధ్యపడే పని కాదు ఎవరికి కూడా, కేసీఆర్ కాదు. ఓకే. సో మరి ఏం సార్ కేటీఆర్ గారు అరెస్టేషన్ ఏంటి, ఏం మీ అభిప్రాయం ఏంటి? అన్నాడు ఆయన అరెస్ట్ చేయండి చూస్తారు దమ్ముంటే. ఆయన రెడీగా ఉన్నాడు, అది కాదు కదా, కానీ మళ్ళీ తర్వాత స్టాండ్ మార్చాడు కదా. ఏం చేసినా అరెస్ట్ చేస్తారు నన్ను, అది వేరు అంటున్నాడు. అట్ ద సేమ్ టైం దమ్ముంటే రండి అరెస్ట్ చేయండి చూస్తారు, రెడీగా ఉన్నాడు అన్నాడు. అది నువ్వు చెప్పేదే ఉంది, చెప్తే చేయరు కదా. అయినా సబ్స్టాన్షియల్ గా ఎవిడెన్స్ ఉంటే తప్ప సాధ్యపడదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి విపరీతమైన కోపం ఉంది గతంలో, మనందరికీ ఉంది, మాకుంది. మేము అసలు ఆ పార్టీ బీజేపీ నుంచి వదిలిపెట్టి వాళ్ళతో సాధ్యపడదు కేసీఆర్ కొట్టం అనుకున్న తర్వాతనే కాంగ్రెస్కి వచ్చాం. ఇప్పుడు ఆ రోజు చూస్తే
ఈయన ఒక్కడే తప్ప ఎవరు కనపడలే, ఎవ్వరు కనపడ. ఈయన ఒక్కడే అద్భుతమైన ఏది ధీటుగా నీట్గా. నలుగురున్నారు ఆ పార్టీలో. ఏది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. వాళ్ళ భాషణ ఏది ఉంటుందో స్పీచెస్ దాని ధీటుగా ఎదుర్కొనే వాళ్ళు అందరికంటే పాపం ఈయన టాప్ ర్యాంక్ లో ఉన్నాడు ఆ రోజు. రేవంత్ రెడ్డి కనపడి అందరూ ఇటు వచ్చారు, మైగ్రేట్ అయ్యారు. వచ్చి దానివల్ల రిజల్ట్ కూడా వచ్చి 5-10 సీట్లు ఎక్కువ రావడం, మేము అధికారంలోకి రావడం సాధ్యపడింది కదా. సో నేనేమంటానంటే ఈ రోజు వీళ్ళంతా తగ్గాలి, కొంచెం తగ్గలేవాడు. ఇంకా అధికారంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నారు ఎవరు, కేటీఆర్ గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా. యూ కాంట్ క్వశ్చన్ ది లా, యూ కాంట్ ఛాలెంజ్. అంత కోపం ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా నిజానికి అధికారంలోకి వచ్చిన నెల రోజులే వీళ్ళందరూ అరెస్ట్ చేసి పొగలేయాలి కదా. ఒకవేళ ఆయన అంత హెడ్ కి తీసుకుంటే అప్పుడు జరిగే పని ఎప్పుడో జరిగేది. ఏదో ఫాల్స్ అలిగేషన్ పెట్టుకో ఆయన లోపల వేయచ్చు కదా, చేయలేదు కదా. ఆయన ఏం చేశాడు, కమిషన్స్ వేసాడు. కమిషను, ఎంక్వైరీ, సిట్, ఏసీవు, ఇవన్నీ అలిగేషన్స్ మనం పెట్టిన అన్నిటి మీద రకరకాలుగా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతున్నాయి. నిన్న మొన్న మళ్ళీ పేపర్లో చూసాను, ఆల్రెడీ 3 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, నెల 2 నెలలు, మళ్ళీ 2 నెలలు ఇచ్చారు. అంటే ఇది ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ప్రభుత్వంలో ఏ ఎంక్వైరీ అయినా సిస్టమేటిక్గా జరుగుతుంది తప్ప మనకు కోపం ఉందని తెల్లారిపోయి కేటీఆర్ అరెస్ట్ చేయరు. రా నువ్వు ఈ రోజు నన్ను ఏమంటే చేయడానికి వీలుండదు. హైడ్రాగన్తో తొందరపడ్డట్టుగా ఈ విషయంలో తొందరపట్ల కాస్త కూర్చో అందరూ కొంత మరి అనుకున్నాగా కొద్దిగా డీటెయిల్డ్ ఏది మూసీకి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చర్చలోకి రాకముందే, డిపిఆర్ లేకుండా అది అసెంబ్లీలో పెట్టకుండా మనం కొద్దిగా ముందు పోయినందుకు దానివల్ల మనకు ప్రైజ్ పే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హైడ్రా కూడా కొద్దిగా తొందరపడ్డారు కొద్దిగా అని మనం అనుకున్నాం కదా. ఎందుకంటే దానికి చట్టబద్ధత లేదేమో అని అనుమానం తర్వాత వచ్చి అది తీసుకుని అసెంబ్లీ అది ఆర్డినెన్స్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారా పవర్ క్రియేట్ చేసినాకనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్లో డౌన్ అయ్యి యాక్షన్ ప్లాన్ డీటెయిల్గా డ్రా చేసుకుంటున్నారు. ఈ రెండింటి వల్ల కాస్త మనం తొందరపడ్డాం అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు. సార్ ఇక్కడ ప్రధాన ఒక్క విషయం ఏంటంటే అది ఏమంటే ఆ కారణం చేత ఇన్ని ఎంక్వైరీలో కూడా లాజికల్ కంక్లూజన్కి వచ్చి ఎస్ వీళ్ళు దోషులే అని ఇవన్నీ చెప్తే తప్ప అది జస్టిస్ ఘోష్ కమిషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ మీద వేసిన కమిటీ కావచ్చు, లేకపోతే ఏసీబీ ఎంక్వైరీ చేసేటువంటి కేసులు కావచ్చు, ఏదైనా అన్ని నిర్ధారణకు వచ్చినాయని మొన్న గనక ఫార్ములా రేసింగ్ లో అదే మన కేటీఆర్ అదే కదా, అందులో అతను తప్పు చేసాడని నిర్దిష్టమైనటువంటి ఆధారాలు దొరికిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి గవర్నర్ కు అప్పుడే ఫైల్ పోయింది. జస్ట్ లైక్ దట్ కేసు రేవంత్ రెడ్డి కోపం ఉంటే తెల్లారే అరెస్ట్ అయ్యేవాళ్ళు, 9 జైలుకి పోయేవాళ్ళు. ఎందుకు పోలే, దానికి ఒక పద్ధతి. ఎందుకంటే అల్టిమేట్ గా ఈ కేసు అయినా ఆ కేసు అయినా ఎవరి దగ్గర పోవాలా, మేజిస్ట్రేట్ దగ్గర పోవాలి. మేజిస్ట్రేట్ మీరు కన్విన్స్ చేయాలి కదా, చేసినే కదా ఈ కేసు ముందుకు పోయి రేపొద్దున వాళ్ళు మన దోషులు వాడిని ప్రూవ్ చేస్తే జైలుకు పోతారు తప్ప, లేదా అంత రిలీజ్ అవుతారు అధికారులకు మొట్టికాయలు వేస్తాడు మేజిస్ట్రేట్. అరే ఎందుకే అన్నెసరిగా హెరాస్ చేసావు, బుద్ధి ఉందా, ఎందుకు అరెస్ట్ చేసావు అని అడుగుతాడు. అధికారులు దానికి రెస్పాన్సిబుల్ కాబట్టి అట్లా ఎవరు చేయరు. కాబట్టి నువ్వు రా రేపు నన్ను అరెస్ట్ చేసి దమ్ముంటే అంటే అది జరిగే పని కాదు. దానికి ఆధారాలు ఉన్నటువంటి ఈ కేసులో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయొద్దని ఆయన ఎందుకు పోయావు కోర్టుకి? మరి రాన్నవాడివి కోర్టుకి ఎందుకు పోయావు? స్క్వాష్ పిటిషన్ ఎందుకు వేసావు? 10 రోజులు రిలీఫ్ తెచ్చుకున్నావు. ఇప్పుడు పోలీస్ నోటీస్ 10 రోజుల వరకు అరెస్ట్ చేయడానికి కూడా వచ్చింది. ఎందుకు తెచ్చుకున్నావు? మరి రాత్రి దమ్ముంటే అరెస్ట్ చేయన్న వాడివి చప్పుడే కూరుకొని అరెస్ట్ చేయను నువ్వు. ఇప్పుడు 10 రోజులు టైం తెచ్చుకుంటు. ఈ 10 రోజుల వరకు మేము చేయడానికి వీల్లేదు కదా. ఈ ఎంక్వైరీ ఈ రోజు ఆయన ఎవరు ఇచ్చారు ఆర్డర్? పోలీసుకు సహకరించమని ఆర్డర్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు అడిగిన విషయాలని చెప్పమన్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత అయినా సరే ఇతను అరెస్ట్ తప్పదని పోలీసు అనుకుంటే 10 రోజుల తర్వాత అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లా సిస్టమేటిక్ గా లీగల్ గా మనం పోవాల్సింది తప్ప భయం ఉంది కాబట్టి ఆయన కోర్టుకు పోయాడు. సో మరి ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ చేస్తే హైదరాబాద్ లో శాంతి భద్రతలు తలెత్తే అవకాశం ఉంటుందా సమస్య? మీకు కవిత అరెస్ట్ అయితే అదే జరుగుతుంది అన్నారు కదా, జరిగిందా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలంటే ప్రశాంతత ఉండేది. ఇదే అంతే అవుద్ది. పబ్లిక్ ఏం సంబంధం అండి, మీరు మళ్ళీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాల్సిందే. మనం కనుక అంటే ఉసుగులిపోయే కార్యక్రమం ఇది ఏం చెర్ల లగిచెర్ల కేసులో రైతులు అసలు ఇన్నేళ్ల మన ఇండిపెండెన్స్ లో మన రాష్ట్రమే చూసుకున్న 56 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడన్నా రైతులు పోయి కలెక్టర్లు మీద రాళ్ళేసి కాళ్ళు పడగొట్టిన సందర్భం మీరు చూసారా? చూడాలి. ఎవరికి సాధ్యపడదు, సాధ్యపడదు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అది. అట్లా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ గా ముఠాలు తయారు చేసుకుని, గుండాలు తయారు చేసుకుని, అక్కడ ఇక్కడ కావాలని కాలబెట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేస్తే మనం చెప్పలేం. కానీ మామూలుగా జనం అదైతే పక్క బీఆర్ఎస్ చేయించింది. ఏది మరి ఎట్లా పోతారా? మీరు ఏమన్నారు? నేను ఎప్పుడు చూడలేదు అసలు. అధికారుల మీద ఎందుకు పోతారు? కానీ కడుపు మండిన వాళ్ళు చేసే అవకాశం చేస్తాడా? ఎందుకంటే గతంలో మనం చూసాం ఐసోలేట్ ఒకటి పోతే పోవచ్చు. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవచ్చు, ఒక వ్యక్తి వచ్చి కలెక్టర్ మీద సిరా పోయొచ్చు. ఎవడో మొన్న ఎక్కడ బైడెన్ ఏదో కంట్రీ ప్రెసిడెంట్ మీద కూడా ఇట్లా చెప్పులు విలేకరి వేసాడు.
అరబ్ కంట్రీస్ అనుకుంటా, జ్ఞాపకం రిమోట్ అవును ఏదో ఇతర దేశాల్లో జరిగింది. ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది, 10 మంది పోయి లాఠీలు పెట్టి కొట్టడం కానీ లేదా కారద్దాల వల్ల అంటే సార్ ఎప్పుడు అవుద్ది, ఆర్గనైజ్డ్ వల్లనే అవుద్ది. అట్లా మీరు పిఆర్ఎస్ ప్లాన్ చేసుకొని ఈయన అరెస్ట్ చేయగానే వెంటనే కాలబెట్టండి, ఇక్కడ అటాక్ చేయండి అని అనుకుంటే మనం చెప్పలేం. అది డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ వాళ్ళు చేసుకుంటారు, పోలీసులు యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, అది వేరే విషయం. కానీ అది ఆర్గనైజ్డ్ క్రైమ్, అది మన లైవ్లో జరిగింది అదే. అంటే ఆ విధమైన కార్యక్రమాలకు కూడా సిద్ధపడుతుంది పిఆర్ఎస్. అందుకనే రండి చూద్దాం అంటున్నాడు ఆయన. ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురా, రకరకాల ఒత్తిడి అనమాట. అల్టిమేట్ గా సార్ ఇందాక నేను అన్నాను అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాము, నిజంగానే అక్కడ దాదాపుగా ఒక 8-9 నెలల నుంచి రైతులు దాన్ని విభేదిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా సార్. కానివ్వండి, డిబేటబుల్, నిర్ణయం తీసుకుంటారు, వద్దంటే వద్దనుకుంటారు, తీసుకుంటారు. ఇప్పుడు మనకంటే ఎక్కువ సీఎం ఆ మాట అసెంబ్లీలో అన్నాడు, మాకంటే ఎక్కువ వేలాది కొద్ది ఎకరాలు మీరు సేకరించారు కదా, దాని పరిస్థితి ఫ్యాబ్సిటీ చేయలేదు. ఎంతమంది రైతులు కోర్టు పోయారు, మరి మీరు ఆగారా? అప్పుడు ఎంతమందికి అధికారులు, దాదాపు 1400 ఎకరాల వేలలో ఉంది, 15,000 acres నా జ్ఞాపకం, 15,000 acres మొత్తం 14,000 ఎకరం. ఊళ్ళు కోర్టుకు పోయారు కదా, అది ఎగ్జామ్షన్ ఇవ్వండి, మాది సాధ్యపడలే, కోర్టు కూడా ఇంటర్ఫేర్ కాలే. మరి మీరు రకరకాల పరిశ్రమలకు కట్టబెట్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద. కొన్ని చోట్ల వేలాది ఎకరాలు ఉరికినే పడి ఉన్నాయి అవి. ఈయన వచ్చి దాన్ని ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాను. ఇప్పుడు అడుగున్నారని తగ్గించుకోవచ్చు, రేపు పొద్దున టార్గెట్ తగ్గించుకొని కొన్ని ఎగ్జామ్షన్ ఇస్తే ఇవ్వచ్చు. ఇప్పుడు అందరికంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందా సీఎం కంటే? వాళ్ళ ఓన్ కాన్స్టిట్యున్సీ ప్రజల మీద సీఎం కంటే వీళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుందని? సీఎం ఉండాలి కదా, కాబట్టి ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ, ఆయన విలేజెస్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది సార్, మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడున్న భూములన్నింటిలో తెగనమ్మడానికి ట్రై చేస్తున్నాం. మీ ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి, రెడ్లకి సంబంధించిన భూములు ఉన్నాయి, మరి ఎందుకు అక్కడ పెట్టుకోకూడదు? కేవలం దళితుల భూములే కావాల్సి వచ్చినాయా, మీకు గిరిజన భూములే కావాల్సి వచ్చినాయి అన్నది కూడా ఒక అంశం లేవదీశారు సార్. జనరల్ గా ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇచ్చి దానికి అనువైనటువంటి వాటిని చూస్ చేసుకుంటారు, కానీ దాంట్లో SC ST OC BC అనేది ఉండదు. ఇలాంటివి కూడా లాక్కొచ్చి వాళ్ళు కావాలనే అంశాలలో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఆ ఫ్యాక్టర్ని, కానీ జనరల్గా ఉండదు. ఇంకోటి అసైన్మెంట్ భూముల విషయంలో ఏంటంటే, మీరు వాడుకోకపోతే అసైన్డ్ భూముల్లో ఆ రూల్ ఏమంటుందంటే మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసుకోవచ్చు గవర్నమెంట్. అసైన్మెంట్ భూములు అది ఒకటి ఉంటుంది, దాన్ని వీళ్ళే అనుభవించాలి, వాళ్ళ కొడుకులు అనుభవించాలి, మనం అనుభవించాలి తప్ప దాన్ని మీరు ఇంకో పర్పస్కి విక్రయించడానికి కూడా వీళ్ళే రూల్ కూడా ఉంటుంది. అసైన్డ్ భూముల పర్పసే నువ్వు వాడుకో, వ్యవసాయాన్ని వాడుకో, నీ సొంతాన్ని వాడుకో. నువ్వు ఊరికే పడవ పెట్టావు అనుకో, గవర్నమెంట్ కెన్ ఆల్వేస్ రిట్రీవ్ దట్ ల్యాండ్. కొన్ని సందర్భాలు జరుగుతుంది, అన్నీ ఆలోచించే చేస్తారు. ఇవన్నీ ముఖ్యంగా మనం అనుకునేది ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఆయనకున్న ప్రేమ మనకైతే ఉండదు కదండి. ఆయన కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వాలని ఆయన కూడా అనుకుంటాడు. ఆయన అసెంబ్లీ సాక్షి చెప్పాడు, అరే నా మెడికల్ కాలేజ్ పెట్టుకుందాం అనుకున్నా, నా ఇంజనీరింగ్ కాలేజ్ లేకుండా పెట్టుకుందాం అనుకున్నా, అరే 4 పరిశ్రమలు తెద్దాం అనుకున్నా, అది కూడా తప్పేనా? ఇప్పుడు కేసీఆర్ గారు బ్రహ్మాండమైన డెవలప్ జరిగింది. మనం గజ్వేల్ కానీ, సిద్దిపేట, సిరిసిల్ల కానీ ఎన్ని సందర్భాల్లో మనం అనుకున్నాం డిబేట్లలో, అరే నీ ఒక్కటే కాబట్టి డెవలప్మెంట్ 3 సరిపోతుందా, మీలో తెలంగాణ రాష్ట్రం అంతా మీది కాదా? పక్కన దుబ్బాక ఇష్యూలో జరిగినప్పుడు దుబ్బాక దుమ్ము కొట్టుకుపోతుంది, పక్కన దుబ్బాక దుమ్ము కొట్టుకుపోయింది. నీ సిద్దిపేట ఇట్లేదు, ఒకసారి మీరు సిద్దిపేట డెవలప్మెంట్ కంపేర్ చేయండి. అసలు వేరే సంబంధం ఉండదు దానికి. ఈ డెవలప్మెంట్ అన్ని రకాల కాలేజీలు, ఇవి ఇండస్ట్రీస్ ఎన్ని రకాలు వచ్చినాయి అక్కడ. సిద్దిపేట కానీ, సిరిసిల్ల కానీ, గజ్వేల్ కానీ, వీటన్నిటికీ స్పెషల్ రాయితీలు ఇచ్చారు. ఇవ్వడం తప్పని అనట్లే, కానీ యూనిఫామ్ ఇవ్వాలి. ఆ యూనిఫామిటీ లేదు కదా. సో అందువల్ల కాస్త కూస్తో 10% పార్షాలిటీ సీఎం నిజంగా వాళ్ళ ఊరి మీద చూపించాడన్నా తప్పు లేదంటున్నాను. అదే సార్, ముఖ్యంగా చూసుకుంటే మీరు 3 రాష్ట్రాల్లో తప్పితే ఎక్కడ అధికారం లేరు. సో ప్రతిష్టానానికి డబ్బులు పంపాలి కాబట్టి అందరూ అనేది ఇక్కడ పొలిటికల్గా సర్కిల్స్గా మనకు వినిపించేది. సో ఇక్కడ చూస్తే ఆదాయం లేదు, హిమాచల్ ప్రదేశ్ చూస్తే అంతంత మాత్రమే, అదేవిధంగా కర్ణాటక కూడా పరిస్థితి ఏం బాగాలేదు. సో అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డి తేలిపోయాడు, రేవంత్ రెడ్డిది అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు అన్నది ఓ రకాలుగా కొంచెం సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. దీని మీద ఏమన్నా? ఇది కరెక్ట్ అని అనుకోను, ఎందుకంటే మీరు ఆ స్టేట్మెంట్ అక్కడ ఇక్కడ సర్క్యులేషన్ ఉన్నప్పుడు ఆయన వెంటనే రాహుల్ గాంధీని కలవడం చూశారు. ఇక్కడ అది వైనాడ్ ఎలక్షన్ అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటున్నారు. వైనాడ్ ఎలక్షన్స్ కనపడ్డాడు నాకు, నేను కూడా టీవీలో చూశాను. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ పోయాడు, అక్కడ పోయినప్పుడు మళ్ళీ ఇద్దరు పక్క పక్కన పడి మాట్లాడుకుంటూ తిరుగుతూ కనపడ్డారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. బహుశా ఈ అమ్మాయి ఎలక్షన్ ప్రియాంక గాంధీ ఎలక్షన్ అనుకుంటా, అంతకుముందు నుంచి స్టార్ట్ అయింది. ఈయనకు అపాయింట్మెంట్ లేదు, అది లేదు. మరి ఎలక్షన్కి క్యాంపెయిన్కి పంపారు, అక్కడికి మహారాష్ట్ర పంపారు, తర్వాత వయనాడికి పంపారు. లేదా ఎందుకు పంపుతారు? సో అందువల్ల ఇది కరెక్ట్ అని అనుకోను. దానికి ప్రాధాన్యత మీరే అన్న ప్రకారంగా 3 రాష్ట్రాల్లోని అధికారులు ఉంటే ఈ 3కే ఎక్కువ ప్రాధాన్యత ఉండాలి అసలు, అవునా కదా?
లాజికల్గా అధికారంలో ఉన్నాయి 3 రాష్ట్రాలు. ఆ ముగ్గురికి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి కదా. సో వాళ్ళకే అపాయింట్మెంట్. కానీ అధిష్టానానికి డబ్బులు పంపే విషయంలో ఫెయిల్ అయ్యింది తెలంగాణ గవర్నమెంట్ అనేది. ఎందుకంటే రకరకాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ కావాలి. ఏవో మీరు అనేది కరెక్టే. ఎందుకంటే మేము పెద్ద ప్రాజెక్టులు కాళేశ్వరంలా మొదలు పెట్టలేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లేదు. సో కమిషన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి చేయలేదు ఇంకా. ఈవెన్ మూసి అన్నాడు దానికి 150 lakh crores అన్నాడు. ఏదో తట్ట మట్టి తీయలేదు అక్కడ, ఎవడిస్తాడు. కాబట్టి కానీ ఏంటంటే కలెక్షన్ చేయాలన్నా మీకు ఏదో పెద్ద ప్రాజెక్టులు మొదలుపెట్టి ఇగో ఇంత పెద్ద కుంభకోణం జరిగింది మీరు అనాలా. ఆల్రెడీ మూసి మీద పెద్ద పెద్ద అభియోగాలు పెట్టారు. అసలు స్టార్టే కాదు, అసలు తట్ట మట్టి తీయదు ప్రాజెక్ట్ లోపల. ₹7 ఇస్తాడు ఈయనకి. సో అదే మీరు క్రైసిస్ ఉంటే ఉండొచ్చు. మాకు అన్ని రకాల క్రంచెస్ ఉన్నాయని మేమే ఒప్పుకుంటుంటాం. ఆదాయాలు ఎవరో బాబు కష్టం మీద. హైడ్రా పేరుతోటి 1500 కోట్లు వసూలు చేశారు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఐ డోంట్ బిలీవ్. అందరినీ నేను గతంలో కూడా ఒకసారి ఇక్కడ చెప్పానండి, ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అయినా చాలా నీతివంతమైన ప్రభుత్వం మా దగ్గర ఏమీ లేదు, మేము చాలా బౌద్ధులం అనేది గౌతమ బుద్ధులం అని చెప్తే కూడా అది ఇల్లాజికల్ స్టేట్మెంట్. ఇల్లాజికల్ స్టేట్మెంట్. అవినీతి అనే జాడ్యం అనేది గ్రాస్ రూట్ లెవెల్ వరకు పోయింది. దీని ఎక్స్ప్లాయిటేషన్ అద్భుతంగా చేసిన వాడు కేసీఆర్. అందరూ వద్దంటాడు అంటారు ఆ విషయంలో. 100%. ఇప్పుడు ఆ మాట హౌస్లో సీఎం అన్నాడు, ఈ రాష్ట్రానికి ఉన్న 7 లక్షల కోట్ల అప్పుని టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే క్షణాల మీద తీర్చేయగలదు అన్నాడు. అంటే ఆయన అంచనా ఏంటి, 7 లక్షల కోట్లు దగ్గర ఉన్నాయని. ఈ అప్పు మొత్తం ఒక్క పార్టీయే కట్టగలుగుతున్నాడు. మనం అనడం ఏంటి, 1600 కోట్లు పార్టీ ఫండే ఉంది సార్. ఆయన ఏమన్నాడు, ఫేమస్ మన మీడియా జర్నలిస్టు పేరు జ్ఞాపకం రావట్లేదు కానీ ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు, ఈ దేశం మొత్తంలో జరిగే ఎలక్షన్స్ కనుక ఈ థర్డ్ ఫ్రంట్ అన్నాడు, దానికి నన్నే గనక కన్వీనర్గా పెడితే ఎలక్షన్ ఖర్చు అంతా నేను పెట్టుకుంటా అన్నాడు. కేసీఆర్ గారు అన్నట్టు కదా. ఎవరు నార్త్ జర్నలిస్ట్ ఫేమస్ అండి దేశ, సరే ఎవరైనా అర్నబ్ గోస్వామి, సర్దేశాయ్ కొడుకు, సర్దేశాయ్ అనే ఫేమస్ క్రికెటర్ కొడుకు లేడని గోస్వామి గారు, ఫేమస్ ఆయన. ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు ఎలక్షన్ ముందు, ఎక్కడ ఇవ్వండి మీకు డబ్బులు అంటే అఫీషియల్ మనందరినీ అదే చెప్తున్నాను కరప్షన్ గురించి. ఎందుకన్నానంటే ఎలక్షన్ ఆ రేంజ్ లో జరిగింది కరప్షన్, ఆ రీతిలో జరిగింది కదా. జరిగితేనే దేశవ్యాప్తంగా ఖర్చు అంటే ఎంత అవుతుంది మన దగ్గర. అది మామూలుగా ఎలక్షన్ కమిషన్ పెట్టిన 40 లక్షలు ఎమ్మెల్యేకును 70 లక్షలు ఎంపీ కాదు కదా. ఆ లిమిట్ దాటి మన వాళ్ళు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు ఏ పార్టీ కానీ. ఐఎమ్ నాట్ గివింగ్ ఎగ్జామ్షన్ టు కాంగ్రెస్ పార్టీ. అసలు ఆ ఖర్చుకు మనం పెట్టే ఖర్చుకు పోలికే లిమిట్. ఆ సందర్భంలో అయ్యే ఖర్చు అంతా నేను పెట్టుకుంటాను ఒక్క లీడరు ఒక్క స్టేట్ నుంచి అంటే దాని అర్థం ఏంటి? నిదర్శనమే మనకి దుబ్బ మన ఏంటిది హుజూరాబాద్ ఎలక్షన్ చూసాం కదా సార్, 450 కోట్ల అధికార పార్టీ. ఇక్కడ మన బై ఎలక్షన్ అయిన రాజగోపాల్ రెడ్డి గారి ఎలక్షన్ కూడా చూసాం కదా, మునుగోడు చూసాం కదా అధికార పార్టీ. అక్కడ కూడా దాదాపు 500-600 కోట్లు ఖర్చు పెట్టారు నేను ఓడగొట్టడానికి అని ఒక టాక్. ఆయన ఓడగొట్టారు రాజగోపాల్ అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తే. 500 crores అధికార పార్టీ ఖర్చు పెట్టారని ఒక రూమర్. దీనినట్టు అఫీషియల్గానే దాదాపు 1600 కోట్లు బ్యాలెన్స్ పెట్టుకున్న పొలిటికల్ పార్టీ ఇండియాలో ఎక్కడ ఉందా? అఫీషియల్ కాంగ్రెస్ పార్టీ కూడా అఫీషియల్ లేవు. ఉన్న అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేశారు ఈ మధ్య, ఏదో రేట్లని అదని ఇదని నోటీసులు ఇచ్చి. సో అట్లాంటి కరప్షన్ ఉన్నటువంటి, అంటే నేను 100% అన్ని పార్టీలు నేను అదే మాట అన్నా, అంటే అవినీతి రహితంగా బ్రహ్మాండంగా మేము అంత నీతి నిజాయితీతో ఉన్నామని ఆ విధమైన స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్ అంటున్నాను. అనలిస్ట్గా చెప్తున్నా, పార్టీ పరంగా నేను అనకూడదు, అనలిస్ట్గా చెప్తున్నా. అక్కడి నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు మెయిన్ కరప్షన్ చేయడానికి నేను ఇంతకుముందు చెప్పాను, ఓ మేజర్ ప్రాజెక్ట్ పలానా దగ్గర మీరు బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ మొదలు పెట్టారు, 10,000 కోట్లదో 20,000 కోట్లదో, మరి చెప్పండి. మీరు చేయలే కదా, ఇంకా మేము ఇచ్చేదంతా హామీలను బెనిఫిషరీస్కి డబ్బులు ఎత్తుకుంటున్నాం అని ఇదే సరిపోతుంది కదా. డే టు డే అడ్మినిస్ట్రేషన్, జీతాలు, పెన్షన్లు, పథకాలకు ఇవ్వాల్సిన డబ్బులు తప్ప అసలు మా ఏది ప్రాజెక్ట్ అది పెట్టండి, ఇక్కడ మీరు తిన్నారని మీరు చెప్పలేదు, ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి నాకు పలానా మీకు ఇచ్చే ఆస్కారం అవకాశం ఉందని. ఈయన మొదలే పెట్టకపోయా, ఇంకా ఖాతా ఓపెన్ చేయలే. నేను అన్నాను అసలు డే టు డే అడ్మినిస్ట్రేషన్ కి కింద మీద పడిపోతుంటే మేము కరప్షన్ కి అయితే స్కోప్ లేదు కదా. సీఎం ఏమన్నాడు, అసలు ఈ మొత్తం మా రాష్ట్రానికి ఈ రోజు అప్పు మీరు కనుక దయ తెలిస్తే మొత్తం పోతున్నారు, సింగిల్ పేమెంట్ అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు, 7 లక్షల కోట్ల అప్పుకు సంబంధించినంత డబ్బులు మీ దగ్గర ఉన్నాయంటున్నాడు, ఫ్యామిలీ దగ్గర, పార్టీ దగ్గర అన్నాడు. ఫ్యామిలీ అని కదా పార్టీ అన్నాడు. లేదంటే పార్టీ అంటే ఫ్యామిలీ కదా సార్, ఇంకా అదే కదా మమ్మల్ని మీరు అనలేనంటున్నా. ఆ రకంగా మేము ఏ స్కీములు చేయలేదు,
ఆ స్కామ్లు ఇంకా మొదలు కాదు సార్ ఫైనల్ గా నేను అనేది నాట్ పాసిబుల్. ఎస్ రేవంత్ రెడ్డికి ఆ ఇన్కమ్ రావడానికి ఆస్కారం లేదండి లేదు పాపం. ఇవన్నీ కాబట్టి మీరు అక్కడ ఇలేదు ఇక్కడ అంటే ఉండొచ్చు అంటున్నా నేను. ఆదాయం వరలుగా మీరు కనుక రాష్ట్రాన్ని చూస్తే మీరు ఫెయిల్ అయినట్టు లెక్క మరి మీరు ఇవ్వట్లే కదా, ఎవరికి ఫీడ్ ఇవ్వట్లే. ఫీడింగ్ చేయకపోతే మరి కాస్త వాల్యూ తగ్గిందేమో మరి. కానీ ఐ డోంట్ అడ్మిట్. కానీ వ్యతిరేకత గట్టిగా వచ్చింది కదా సార్ కాంగ్రెస్ మీద. అంటే కొంత సర్దుకోవాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తా. కొంత అంటే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి మీరు చేయకపోతే కూడా ఎవడో తిడతాడు కదా, అదే పద్ధతిలో కేవలం 6 గ్యారెంటీలనే ఫోకస్ చేస్తున్నారు లేదా. ఇప్పుడు 2500 మహిళలకు మీరు ఇవ్వట్లేదు అంటాడు, మేము లేదు ఇచ్చామనేది అనలేను కదా. సో ఆలస్యం అనేది ఈ రోజు మాకు కాస్త కూర్చో కొంత డిస్క్రెడిట్ తెచ్చిన మాట. ఎఫెక్ట్ స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుంది మీ అభిప్రాయం? లోపల మేము సర్దుకుంటాం అంటున్నాను. లేకపోతే మాకు ఎంత ఒక 2 నెలలు కూడా లేదు, చాలు 6 నెలలు కింద మీద పడతారు. ఇప్పుడు నేను సీఎం స్టేట్మెంట్ ప్రకారం 1,20,000 కోట్లు అప్పు తెచ్చారట అప్పుడే 1 year లో. అదే కదా కేటీఆర్ హరీష్ రావు అడుగుతున్నారు, మీరు మమ్మల్ని 10 ఏళ్లలో 7 లక్షలు పెట్టారన్నా 1 year లోనే 1 lakh చేశారు. లక్ష దాటేసింది వీళ్ళు అన్నారు. అందులో మేము 50% మీరు చేసిన అప్పులకి వడ్డీ కట్టామన్నాడు. వడ్డీకే పోయిందిరా బాబు, పెట్టి మేము ఈ సంక్షేమ పథకాలు కింద మీద పడుతున్నాం అన్నారు వాళ్ళు. సో అట్లా అట్లాంటి పరిస్థితి అట్లుంది. కాబట్టి ఇది కూడా ఏదో రకంగా కింద మీద పడి రీఅడ్జస్ట్మెంట్ చేసుకొని ఆయన అది కూడా చెప్పాడు సీఎం, మీరు 11 రూపాయలు 12 రూపాయల వడ్డీ తీసుకొచ్చిన దగ్గర కూడా మేము అంతకంటే సులభతరమైన అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని తగ్గించుకొని ఇంకో దగ్గర లోన్ తీసుకొస్తున్నాం, 11% 12% ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంటుందా అని కూడా అన్నాడు. అంత అయితే తెచ్చారన్నాడు. సో కేంద్రం కూడా పెద్దగా సహకరించారు. అంటే ఇక్కడ రాలే కదా పాపం. మనపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 1,20,000 కోట్ల రిక్వైర్మెంట్ ఇచ్చాడు. మీరు మాకు ఇవ్వాల్సిన నిధులే కాకుండా అన్ని కలిపి మాకు 1,20,000 కోట్లు ఇవ్వండి అన్నాడు. 120 lakh crores అడిగాడు. సో దాన్ని బట్టి మన యొక్క నెసెసిటీని కూడా అర్థమవుతుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్. ఊరికనే 1 yearకే ఈయన పెర్ఫార్మెన్స్ ని మనం అంచనా వేయలేం. మేము అడ్మిట్ అయింది 5 ఏళ్ల కోర్సులో. మీరు మొదటి సంవత్సరంలో మీరు మనం ఫెయిల్ చేస్తా అంటే ఎట్లా? 4 ఏళ్ళు ఉంది ఇంకా. సరే జమిలీ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ఇంకా 4 ఏళ్ళు అయితే ఉంది, 4 years అయితే ఉంది. కాబట్టి 2.5 years తర్వాత మీరు నువ్వు ఫెయిల్ అయ్యావంటే మేము ఒప్పుకోవచ్చు. సగం కాకపోతే సగం 50% అట్లీస్ట్ 2.5 years టైం అయితే ఇవ్వాలి కదా. బట్ 2 months తర్వాత వచ్చే ఎలక్షన్స్ లోపల దాని ఇంపాక్ట్ ఉంటుంది. మీరు అన్నట్టు 2 months తర్వాత లోకల్ బాడీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఈ 2 హామీలు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయకపోతే ఉంటుంది. అది మాకు తెలుసు రాజకీయ పార్టీగా. అదే అంటున్నా ఆ అడ్జస్ట్మెంట్స్. సో అధికార పార్టీ కాబట్టి ఏమన్నా కాస్త అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. డెఫినెట్లీ లోకల్ బాడీలో జరిగేది అదే కదా. లోకల్ బాడీ వేరే ఎలక్షన్స్ ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక పద్ధతి, తర్వాత జరిగే ఎంపీ మనం చూసాం కదా, జీరో. మీరు లోకల్ బాడీకి వచ్చేవారు కదా విభిన్నంగా ఉంటుంది. ఎందుకంటే స్థానిక సమస్యలు, వ్యక్తి, రకరకాల ఇష్యూస్ వస్తాయి. అది అసలు ఈ వీటి మీద ఆధారపడి ఉండనే ఉండదు రిజల్ట్. అండ్ 90% ఈవెన్ గెలిచిన వాడు కూడా రూలింగ్ పార్టీకి వెళ్ళిపోతాడు. స్థానిక సంస్థలో మీరు చూడండి, ఎవడు ఏ పార్టీలో గెలిచినా 90% టీఆర్ఎస్ చూపించింది మార్గం మనకు. అంత పొలవు అంటూ మళ్ళీ అధికార పార్టీ అయిపోతారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో గెలిచిన వాళ్ళు అధికార పార్టీలో లేకపోతే అయ్యే చిన్న పనులు కూడా వాళ్ళకు కావు. అందువల్ల సహజంగా అది మీరు అన్నట్టు మా వైపే ఆకర్షణ ఉంటుంది. ఎంత మేము 1-2 ఏదైనా పొరపాటున ఆలస్యం చేసినా కూడా ఆకర్షణ మా వైపే ఉంటుంది. అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. కొంత ప్రభావం ఉండదని నేను ఉంటుంది ప్రభావం నేను చేయకపోతే. థ్యాంక్ యూ దిలీప్ గారు. మరిన్ని అంశాలతో మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ రవి. సో అదండి దిలీప్ గారు. అంటే తను రాజకీయ సీనియర్ నాయకుడే కాదు, పొలిటికల్ అనలిస్టు. అదేవిధంగా ఆయన అంటే అన్ని అంశాల మీద కొంత అనర్గళంగా దాని మీద సెర్చ్ చేసి మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరే ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు. సో మరి రానున్న రోజుల్లో మరి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ ఈ గవర్నమెంట్ కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తే మంచి తరుణం వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే కొంచెం గడ్డు కాలం అనేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోగి టీవీ ఛానల్.